ఆలోచనతో 2 లక్షల పైన చిల్లర ఓటర్లను మార్చేస్తా ఉన్నారు. అదేవిధంగా మహారాష్ట్రలో ఇదే విధంగా జరిగింది. కనుక నా ఉద్దేశంలో మన తెలంగాణలో కూడా ఈ జరగబోయే ఎన్నికల్లో లోకల్ బాడీలో తప్పనిసరిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజ్యాంగబద్ధంగా ఏదైతే అమలు చేసిండో 150 కోట్లు ఇచ్చి ఇంటింటికి తిరిగిను. కొందరు సమయం సరిపోతలేన్నాడు. అదేవిధంగా డెడికేటెడ్ కూడా పెట్టాలంటే అది కూడా పెట్టాడు. అన్ని చిత్తశుద్ధి అది తెలుసుకున్నటువంటి రాహుల్ గాంధీ ఏమన్నాడు, జో తెలంగాణ पैसा देश भर में चलना అన్నాడు. అంతటితో ఆగలే. కర్ణాటక में यही సిస్టమ్ అమలు करना అన్నాడు. కనుక మిత్రులారా, గ్రామ సర్పంచులు ఇప్పటి నుంచే ఇంటింటికి తిరిగి ఉండి మండల అధ్యక్షులు తిరగండి. అదే విధంగా ఇంకోటి కూడా చెప్పాడు, ఏ కార్యకర్తలు అయితే గతంలో అన్యాయం 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వాళ్ళను గుర్తిస్తాని మా మీనాక్షి నటరాజన్ కూడా చెప్పడం జరిగింది. అదే మాట ఇవాళ ఎవరు మల్లికార్జున్ ఖర్గే గారు సీఎం గారికి చెప్పాడు. తప్పనిసరిగా తొందరగా ఏవైతే కమిటీలు కొన్ని చైర్మన్లు ఉన్నాయో ఆ చైర్మన్లంతా భర్తీ చేయాలన్నాడు. అదేవిధంగా మండల అధ్యక్షులు జిల్లాలలో, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఏదైతే సంవిధాన్ జై బాబు జై భీమ్ అనే కార్యక్రమం చేస్తున్నటువంటి కొందరిని మహేష్ కుమార్ గౌడ్ అలాట్మెంట్ చేశారు. దీంతో పాటు ఇప్పుడే సర్వే చేయండి, ఎవరు పలుకుబడి ఉన్నాడో, ఎవడైతే మండల అధ్యక్షుడు అవుతాడో, జడ్పీటీసీ అవుతాడో, సర్పంచ్ అవుతాడో ఇప్పటి నుంచే మీరు కరెక్ట్ రిపోర్ట్ ఇస్తే వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కార్యకర్తలకు జరుగుతున్నటువంటి కేసులు కూడా ఎత్తేయమన్నాడా. మల్లికార్జున్ ఖర్గే చెప్పాడు, కర్ణాటకలో జరిగింది, వాళ్ళ ఇంటి గురించి పనిచేయలే, పార్టీ గురించి పనిచేసిండ్రు, కనుక వాళ్ళకి తప్పనిసరిగా కేసులు ఎత్తేయాలన్నాడు. నేను కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పంజగుట్టలో పెడితే కూలగొడితే పీస్ చేస్తే అక్కడ పోయినాం. ఇవాళ వరకు కూడా నా మీద కేసు నడుస్తుంది 18 మంది మీద. కనుక ఇలాంటి కేసులు గ్రామాలలో అయినాయి. ఆ గ్రామాలలో ఉన్నటువంటి కార్యకర్తలకు న్యాయం జరగాలని అంటే తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి కేసులు ఎత్తేయడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక నేను ఇంకెక్కువ చెప్పకుండా సోదరులారా, ఇది మన సర్కార్, తప్పనిసరిగా మీరు వినతి పత్రాలు ఇస్తున్నారు, తప్పనిసరిగా దానికి కూడా కొత్త పాత కలయిక కలిస్తేనే కాంగ్రెస్ ఉంటుంది. లేకపోతే అవతలతో మనకు భయం లేదు. మన వాళ్ళకు అన్యాయం జరిగితే వాడే వ్యతిరేకం చేస్తాడు. కాబట్టి వాళ్ళను వీళ్ళను కలుపు అని చెప్పాను. ఏదైనా ఇది మంచి సమయం, మన సర్కారు వచ్చింది. రేవంత్ రెడ్డి వచ్చే 10 సంవత్సరాల దాకా మనం గెలవాలంటున్నాడు. ఈ 5 సంవత్సరాలే కాదు, ఏ విధంగా కేసీఆర్ 10 సంవత్సరాలు ఉన్నాడో ముఖ్యమంత్రి, అదే విధంగా మన రాష్ట్రంలో కూడా 2 సార్లు మనం గెలిపించుకుంటే మీకు మండల అధ్యక్షులు అవుతారు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతారు, మేయర్లు అవుతారు, సర్పంచులు అవుతారు. కనుక అందరూ కలిసి పనిచేద్దాం. మీరందరూ కూడా దయచేసి ఊర్లలో పోయి ఇప్పటి నుంచే ప్రజల సమస్య ఏమున్నదో తెలుసుకోండి. నీళ్ళు రోడ్లు ఉన్నాయా, అందరికీ ఎక్కడైతే అన్యాయం జరిగిందో దాని గురించి కలెక్టర్కు చెప్పండి. తప్పనిసరిగా మహేష్ కుమార్ గౌడ్ గారు తప్పనిసరిగా అయితే పిసిసి అధ్యక్షుడిగా మీ వినతి పత్రం రేవంత్ రెడ్డి గారికి ఇచ్చి మీకు న్యాయం చేస్తారు. ఇప్పటి నుంచే ప్రజలలోకి వెళ్ళండి. వచ్చే ఎన్నికల్లో లోకల్ బాడీలో 100% బీజేపీ బీఆర్ఎస్ ఓడగొట్టి మన వాళ్ళు గెలిస్తే అప్పుడే నిజమైన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. బస్ ఫ్రీ అన్నారు, అదేవిధంగా గ్యాస్ ఫ్రీ అన్నారు, గ్యాస్ 500 తక్కువ చేశారు, రైతులకు ఇచ్చే రుణాలు కూడా మాఫ్ చేస్తున్నాం. అన్నీ చేసినాక మీరు ఊర్లలో పోయి మీరు తిరగకపోతే ప్రజలకి